కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు నేరాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీన కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గంజాయి బ్యాచ్ పెద్ద దస్తగిరిని హత్య చేశారు. ఈ కేసులో నిందితులు ఉంటున్న అలంఖాన్పల్లి, అల్మాస్పేట ప్రాంతాల్లో అర్ధరాత్రి సుమారు 100 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. నిందితుల నివాసాల్లో సోదాలు చేశారు. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. కడప పోలీస్ అందరికీ ఇస్తోంది. కడప జిల్లా కఠిన చట్టం ఉంటుంది. ఎవరి రౌడీ ఎలిమెంట్స్, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఎవరు చేయడానికి ఎవరికి వీలు లేదు. అందరి మీద మ్యాక్సిమం పాసిబుల్ లీగల్ పనిష్మెంట్ కడప పోలీస్ ఆ లాస్ట్ మూమెంట్ వరకు మనమే పట్టుకుంటాం. వీళ్ళకి పనిష్మెంట్ అయ్యే వరకు కడప పోలీస్ వీళ్ళ వెనకనే ఉంటాం. దర్ ఇస్ నో టాలరెన్స్ ఫర్ ఎనీ రౌడీ ఎలిమెంట్స్ ఇన్ కడప టౌన్, కడప జిల్లా. 4 నెలల నుంచి గంజా బ్యాచ్ మీద మనమే వాచ్ పెట్టున్నాము, కట్టిన కేసెస్ పెడుతున్నాం. ఇక రీసెంట్లీ బద్వేల్లో కూడా పట్టుకున్నాం, కమలాపురంలో పట్టుకున్నాం. ఈ పర్టికులర్లీ జరిగిన మర్డర్ సంబంధించి వీళ్ళు గంజాయి బ్యాచ్ అని కాదు. వీళ్ళ మీద ప్రస్తుతానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళ మీద పాత కేసెస్ కానీ, కన్జ్యూమర్స్ కానీ ఇట్లాంటి బయటకు రాయలేదు. కానీ ఆ యాంగిల్లో కూడా మనం త్వరగా విచారిస్తాం. గాంజాయి బ్యాచ్ మీద కూడా కఠినంగా చర్య ఉంటుంది.